రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కి చేరుకున్నారు. ఆ లైవ్ విజువల్స్ని ఇప్పుడు మనం చూస్తున్నాము. బేగంపేట విమానాశ్రయం నుంచి లైవ్ విజువల్స్ని చూస్తున్నాము. కొంతమంది ఎంపీలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును రిసీవ్ చేసుకోవడానికి బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. ఎంపీ ఈటెల రాజేందర్, రఘునందన్, అరవింద్ వీళ్ళని మనం స్క్రీన్పై చూస్తున్నాము. ద్రౌపది ముర్ము కొద్దిసేపటి క్రితమే ల్యాండ్ అయ్యారు. సో ఆమెను ఘనంగా స్వాగతిస్తున్నారు. బేగంపేట విమానాశ్రయం రన్వే పైన చూడొచ్చు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు, అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇద్దరు కూడా మనకి విజువల్స్లో కనిపిస్తున్నారు. అలాగే నగర మేయర్ విజయలక్ష్మి కూడా ఉన్నారు. సో వీళ్ళంతా కూడా రాష్ట్రపతిని సాదరంగా ఆహ్వానించేందుకు అక్కడికి చేరుకున్నారు. ఆ దృశ్యాలని చూస్తున్నాము. మంత్రి సీతక్క సైతం మనకి విజువల్స్లో కనిపిస్తున్నారు. 2 రోజుల పాటు నగరంలోని పలు కార్యక్రమాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అటెండ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతిని రిసీవ్ చేసుకునేందుకు ముఖ్యమంత్రి, ఇంకా కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా కూడా బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని రాష్ట్రపతికి సాదర స్వాగతం పలుకుతోన్న దృశ్యాలను చూస్తున్నాము. రాష్ట్రపతిని రిసీవ్ చేసుకోవడానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అండ్ ఇంకా ఇతరత్ర బ్యూరోక్రాట్స్ అంతా కూడా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని రాష్ట్రపతిని రిసీవ్ చేసుకున్న దృశ్యాలను చూస్తున్నాము. ఈ నేపథ్యంలో స్వాగత కార్యక్రమానికి కేంద్ర మంత్రులు కిషన్ అలాగే బండి సంజయ్ ఇద్దరు కూడా వచ్చారు. బేగంపేట ఎయిర్పోర్ట్ వేదికగా అటు ముఖ్యమంత్రి అలానే కిషన్ రెడ్డి మధ్య కొంత ఆసక్తికరమైన మాటలు నడిచాయి. ఆ దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. ఆసక్తికరమైన సీన్స్ని చూడొచ్చు. ఇదే వేదికగా పరస్పరం ముచ్చటించుకున్నారు రేవంత్, కిషన్ రెడ్డి. మరోవైపు భట్టి, బండి సంజయ్ మధ్య కూడా కాస్త ఆహ్లాదకరమైన సంభాషణ జరిగినట్టుగా కనిపిస్తోంది. ఒక 2 రోజుల పాటు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. సహజంగా శీతాకాలంలో హైదరాబాద్లో శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి వస్తూ ఉంటారు. అది డిసెంబర్ ఎండింగ్ ఉంటుంది ఆ ప్రోగ్రాము. సో నవంబర్ ఎండింగ్లో వచ్చారు. సో ఒక 2 డేస్ పాటు కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. వాటిని అటెండ్ చేయడానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వచ్చారు. ఈ నేపథ్యంలో స్వాగతం పలకడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, అలాగే కొంతమంది ఎంపీలు, కేంద్ర మంత్రి, బ్యూరోక్రాట్స్ అంతా కూడా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని రాష్ట్రపతిని రిసీవ్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నేతల మధ్య కొంత ఆసక్తికరమైన మాటల ముచ్చట్లు నడిచాయి. ఆ దృశ్యాలు ఆసక్తి కనిపిస్తున్నాయి. విజువల్స్లో చూస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, కేంద్రంలో ఉండే కొంతమంది మంత్రులు, ఎంపీలు అంతా కూడా పక్కపక్కన నుంచుని సరదాగా ముచ్చటించుకుంటున్న దృశ్యాలను చూస్తున్నాము. గడిచిన 2-3 రోజులుగా తెలంగాణలో మాటల యుద్ధం నడుస్తోంది. అటు కాంగ్రెస్కి, ఇటు బీజేపీకి మధ్య. బీఆర్ఎస్కి సంబంధించిన ఎవరు ఇక్కడ లేరు. సో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం ఒక రేంజ్లో జరుగుతోంది. సో అవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ సరదాగా మాట్లాడుకుంటూ ఉన్న ఆసక్తికరమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి బండి సంజయ్, మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇంకా మరికొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, పెద్దలు, బ్యూరోక్రాట్లు అంతా కూడా రాష్ట్రపతిని రిసీవ్ చేసుకోవడానికి వచ్చేశారు. సో ఆ మంటల్ని పక్కన పెట్టేసి కాసేపు నవ్వుకుంటూ సరదాగా ముచ్చటించుకుంటూ రాష్ట్రపతిని రిసీవ్ చేసుకున్నారు. ఆ ఆసక్తికర దృశ్యాలు స్క్రీన్పై చూస్తున్నారు.